మనం శ్రవణం చేశాము. ఆ శ్రవణం యొక్క ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం మనకు కలగాలంటే గురువుకి పాదపూజ చేయడం అనేటటువంటి జనమేజయుడే వ్యాసుల వారికి చేసినటువంటి అనుభూతి. కాకపోతే ఇది ఒక్క నిమిషం, మీరందరూ మీరందరూ శ్రద్ధగా వినగలిగారు కనుక నేను చెప్పగలిగాను. అందున దేవీ భాగవతం అంటే చాలా వ్యాకరణంతో కూడుకున్నటువంటి పదాలు ఉంటాయి. ఆ శ్లోకాలు అట్లాగే అందులో ఉండేటువంటి తాత్పర్యాలు ఏవైతే ఉన్నాయో అవి విశేషించి మనకు అర్థమయ్యేలాగా తెలపడం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. కేవలం గురువుల యొక్క ఆశీస్సులు ఉంటే కానీ మనకు లభ్యమయ్యేటటువంటి అవకాశం లేదు. అట్లాంటి గురువుల్ని పెట్టుకొని హృదయంలో, జగన్మాతని హృదయంలో పెట్టుకొని నాకు తెలిసినంత వరకు మీకు నేను అందించాను ఆయన.